హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు వీడియోలో మనం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నమాట. అంతకన్నా ముందు ఏంటంటే నిషిత్ రాథోడ్ ఛానల్ నుంచి మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ రోల్ ద ఇంట్రో. సో గైస్, ఈ వీడియో చూడగానే అందరూ షాక్ అయిపోయి ఉంటారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అయిపోయింది. అయితే ఏంటంటే నేను రీసెంట్గా ఒక కెమెరా పర్చేస్ చేశాను అనమాట, నికాన్ D5600. ఈ కెమెరా అనేది కొంచెం అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేస్తుంటే ఒక యూట్యూబ్ వీడియో కూడా తీద్దాం అనుకున్నాను. సో అందుకని ఈ వీడియో అని తీస్తున్నాను అనమాట. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అనేవి ఎలా పనిచేస్తాయి, ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అసలు ఎందుకు పనిచేస్తాయి, అసలు దేనివల్ల మనకు పనిచేస్తాయో ఈరోజు వీడియో తెలుసుకుందాం. అండ్ ఆల్సో ఫింగర్ ప్రింట్ స్కానర్స్లో ఏది బెస్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ ఏది లీస్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈరోజు ఈ వీడియో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో పూర్తిగా చూడండి అండ్ పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ వేసుకోండి. ఇంకేమాత్రం లేకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో గైస్, మనం ఫింగర్ ప్రింట్ స్కానర్స్ గురించి తెలుసుకునే ముందు మన ఫింగర్ ప్రింట్స్ అంటే తెలుసుకోవాలి. ఫింగర్ ప్రింట్స్ అనేవి మనకి పర్సన్ టు పర్సన్ మారుతూనే ఉంటాయి. ట్విన్స్ కానీ బ్రదర్స్ కానీ మీ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అనేవి పర్సన్ టు పర్సన్ మారుతూనే ఉంటాయి. సో ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అనేవి టోటల్గా 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసరికి లూప్, ఆర్చ్ అండ్ ఓవర్ల్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ త్రీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా, బట్ అందరికీ సేమ్ ప్యాటర్న్ ఉండొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్స్లో కూడా మనకి ఇంకా సబ్ డివిజన్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే మనకి రిడ్జ్ ఐలైన్ అని, రిడ్జ్ ఎండింగ్ అని, రిడ్జ్ డాట్ అని, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ సబ్ డివిజన్స్ ఉంటాయి అన్నమాట. సో అంతగా ఇంకెక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకి టోటల్గా ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అండ్ సెకండ్ వచ్చేసరికి కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, థర్డ్ వచ్చేసరికి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్. సో గైస్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇంకో పేరు కూడా పెట్టారు, అది వచ్చేసరికి ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అన్నమాట. మనం యూజువల్లీ వన్ప్లస్ ఫోన్స్కి ఇలాంటివి చూస్తూనే ఉంటాం, ఇన్బిల్ట్ కెమెరా ఫోన్స్ అనేవి. రీసెంట్గా మనకి సామ్సంగ్ ఫోన్స్ కూడా మనకి ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది. అసలు ఈ ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఎలా పనిచేస్తుందో ఈరోజు తెలుసుకుందాం. ఎప్పుడైతే మీ ఫింగర్ ప్రింట్ అనేవి ఫింగర్ ప్రింట్ స్కానర్ మీద ప్లేస్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే మీ ఆ ఫింగర్ ప్రింట్ అనేది ఫోటో తీస్తుంది అన్నమాట. స్కాన్ చేయట్లేదు, ఫోటో తీస్తుంది. ఎప్పుడైతే మీ ఫింగర్ ప్రింట్ ఫోటో తీస్తుందో అది స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. అండ్ సెకండ్ టైం ఎప్పుడైతే మీ ఫింగర్ ప్రింట్ అనేది ప్లేస్ చేస్తారో సెకండ్ టైం, అప్పుడు ఏమవుతుందంటే ఈ బిఫోర్ ఫోటోకి అండ్ ఆఫ్టర్ ఫోటోకి రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ రెండు మ్యాచ్ అయినాయి అంటే మీ ఫోన్ ఓపెన్ అవ్వడానికి యాక్సెస్ ఇస్తుంది అన్నమాట. అదే ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే మీ ఫోన్ యాక్సెస్ ఇవ్వదు. జనరల్గా మనం ఎక్కడ చూస్తూ ఉంటామంటే ఆధార్ కార్డ్ ఫింగర్ ప్రింట్ ఇవ్వడానికి, లేకపోతే పాన్ కార్డ్ ఫింగర్ ప్రింట్ ఇవ్వడానికి. సో అక్కడ మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అంటే మీకు ఇమేజ్ ప్లేస్ ఇస్తాం, ఇక్కడ చూసుకోవచ్చు. సో అక్కడ మనం యూజువల్గా ఇది చూస్తూనే ఉంటాము, ఇలాంటి ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అనేవి. సో గైస్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్లో కంపల్సరీగా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఒక AMOLED డిస్ప్లే ఉండాలి. అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎప్పుడు లాంచ్ చేశారంటే క్వాల్కామ్ వాళ్ళు 2015లో లాంచ్ చేశారు. బట్ అది మళ్ళీ ఫైల్ చేశారు అనమాట. అది ఫైల్ చేసిన తర్వాత నెక్స్ట్ 2018 వివో కంపెనీ వాళ్ళు ఇది లాంచ్ చేశారు మళ్ళీ ఇన్బిల్ట్ డిస్ప్లేస్ అనేవి. ఈ క్వాల్కామ్ అనేది ఇది కంట్రోల్ చేసేది ఎవరంటే DSP మాట, దేవిశ్రీ ప్రసాద్ కాదు, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ అనమాట. ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అనేవి చాలా ఎక్కువ సెక్యూరిటీ మాట. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏం చేస్తుందంటే స్కాన్ చేయట్లేదు, ఫోటో తీస్తుంది. సో ఒకవేళ మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా వచ్చి మీ ఫింగర్ ప్రింట్స్ ఫోటో తీసి ఫింగర్ ప్రింట్ స్కానర్ ముందు ప్లేస్ చేస్తారంటే అది ఫోటో తీసుకొని మీ ఫోన్ అయితే యాక్సెస్ చేసేస్తుంది అనమాట. సో అందుకనే నేను ఇది అసలు ఎప్పుడు ప్రిఫర్ చేయను. అండ్ గైస్, మీరు ఈ ఛానల్ కొత్త అయితే, నా పేరు నిషిత్ రాథోడ్, మీరు చూస్తున్న నిషిత్ రాథోడ్ ఛానల్. సో గైస్, మనం ఇక్కడ అన్బాక్సింగ్, రివ్యూ, టెక్నాలజీ టెక్ షార్ట్స్ మొత్తం తెలుసుకుంటాం అన్నమాట. మన ఛానల్కి ఏమైనా కొత్తగా కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని and don't forget to click the bell icon for latest updates. ఇంకేమాత్రం లేచకుండా let's go into the topic. సో గైస్, సెకండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చేసరికి ఏంటంటే కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అన్నమాట. ఇది యాక్చువల్గా మనకి అన్ని ఫోన్స్లో చూస్తూనే ఉంటాం, లైక్ వివో, సామ్సంగ్, ఒప్పో, ఇలా అన్ని ఫోన్స్లో చూస్తూనే ఉంటాము. ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎక్కడ ఉంటుందంటే ఫిజికల్గా ఉంటుంది అన్నమాట. మనం ఫిజికల్గా టచ్ చేస్తాము ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది. ఇది మనకి ఎలా పనిచేస్తుందంటే ఎప్పుడైతే మీ ఫింగర్ ప్రింట్ అనేది ఫింగర్ ప్రింట్ స్కానర్ మీద ప్లేస్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ కాంటాక్ట్స్ అనేవి మీ ఫింగర్ ప్రింట్ అనేది స్కాన్ చేస్తుంది అన్నమాట. సో స్కాన్ చేసినప్పుడు రిడ్జెస్ని, వాల్యూస్ని డిఫరెన్షియేట్ చేస్తుందన్నమాట. రిడ్జెస్ అంటే అది
యాక్టివేట్ చేస్తుంది అండ్ వాల్యూస్ వచ్చేసరికి ఏంటంటే డీయాక్టివేట్ చేస్తుంది అనమాట. ఇది 20 to 30 times వరకు స్కాన్ చేసుకుంటుంది అనమాట. సో దీనివల్ల నెగిటివ్స్ కానీ నాకు ఏం అనిపించదు, ఎందుకంటే సో మనకి ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది అండ్ ఆల్సో మనకి 20 to 30 times వరకు స్కాన్ చేస్తుంది. అంటే మీకు ఎవరైనా ఫోన్ యాక్సెస్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో అలా ఉంటుంది అన్నమాట ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది. సో నేను ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తుంటాను, కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది. సో గైస్, థర్డ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చేసరికి ఏంటంటే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్. సో ఈ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది కెపాసిటివ్ కంటే ఆప్టికల్ కంటే చాలా ఎక్కువ హై సెక్యూరిటీ మాట. ఈ మ్యాక్సిమం మనకి ఫోన్స్లో ఎక్కువ ఉండదు, పర్టికులర్గా డిఫరెంట్గా తీసుకోవాలన్నమాట. ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఎలా పనిచేస్తాయంటే ఎప్పుడైతే మీ ఫింగర్ ప్రింట్ అనేది మీ ఫింగర్ ప్రింట్ స్కానర్ మీద ప్లేస్ చేస్తారో అప్పుడు ఏమవుతాయంటే కొన్ని అల్ట్రాసోనిక్ ఇంపల్స్ అనేవి రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో ఈ అల్ట్రాసోనిక్ ఇంపల్స్ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని బౌన్స్ బ్యాక్ అవుతాయి, కొన్ని బౌన్స్ బ్యాక్ కానివి రిడ్జెస్ అండ్ వాల్యూస్ లాగా స్టోర్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైతే మీ ఫింగర్ ప్రింట్ స్కానర్ మీద పెడతారో సేమ్ అలాగే లాస్ట్ టైం ఎలా బౌన్స్ బ్యాక్ అయిందో సేమ్ అలాగే అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ డిటెక్ట్ అయ్యి యాక్సెస్ చేస్తుంది అనమాట. అండ్ గైస్, ఇక్కడ మీకు అర్థమవుతున్నట్టుంది, మనం అల్ట్రాసోనిక్ ఇంపల్సెస్ అంటే మనకి ప్రెజర్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని చెక్ చేస్తుందన్నమాట. సో అందుకని మనకి అల్ట్రాసోనిక్ ఇంపల్స్ అనేవి బౌన్స్ బ్యాక్ అవుతాయి అనమాట. ఈ వీడియో ఇక్కడ వరకు చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అనుకుంటున్నాను. ఎటువంటి లింక్స్ కావాలి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఆల్సో నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. జస్ట్ టైప్ @the Nishit Rathod అండ్ ఫాలో మీ. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, సీ యూ లేటర్, జై హింద్. స్టార్ట్ చేసావా? ఓ సారీ, చీకటి అయిపోతున్నట్టుంది. కొంచెం మైక్ చూసుకోవాలి అందులో ఎక్కడ. ప్యూ